జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన దేశంలో ఎన్నో ఆర్థిక మోసాలు చేసి విదేశాలకు పారిపోయినటువంటి మోసగాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళను మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందనేది చెప్పడానికే ఈ న్యూస్ని తీసుకొచ్చా న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది ఓకేనా మీకు అందరికి కూడా తెలుసు 2014లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాకముందు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీని మన దేశాన్ని పరిపాలించింది అంటే 2004 నుంచి 2014 వరకు మన దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే పరిపాలించింది ఈ కాలంలో జరిగినన్ని ఆర్థిక నేరాలు అన్నీ ఇన్ని కావు ఈ కాలంలో పారిశ్రామికవేత్తలకు పెద్ద ఎత్తున ఈ బ్యాంక్ రుణాలన్నీ కూడా ఇచ్చారు అది కూడా ఎటువంటి షరతులు కూడా లేకుండా పెద్దగా వాల్యూ లేనటువంటి ఆస్తులు కూడా వేల కోట్ల రూపాయలు లోన్లు ఇచ్చారు చూడండి అది ఎలాగంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సపోజ్ ఒక ఎకరం భూమి 1 లక్ష రూపాయలు విలువ ఉంటుంది అనుకోండి ఆ భూమి విలువను కోట్ల రూపాయలుగా చూపించి కోట్ల రూపాయల రుణాలు తీసుకునేవాళ్ళు అనమాట అది కూడా బ్యాంకుల నుంచి ఇకపోతే ఆ డబ్బును అప్పటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అదేవిధంగా ఈ రుణాలు తీసుకుంటారు కదా పారిశ్రామికవేత్తల వీళ్ళిద్దరూ కలిసి పంచుకునేవాళ్ళు అనమాట అంటే దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటారంటారు చూడు ఆ మాదిరిగా దీంతో ఆ 10 సంవత్సరాల కాలంలో మన దేశ బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది మన ప్రభుత్వ రంగ బ్యాంకులు దివాలా తీసే స్థితికి అయితే చేరుకున్నాయి అందుకే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్యాంకింగ్ సెక్టార్ లో అనేక సంస్కరణలు కూడా ప్రవేశపెట్టారు ఇక్కడ నేను మీతో ఒక చిన్న మాటను పంచుకోవాలా చాలా మంది అంటా ఉన్నారు ఈ విధంగా మన బ్యాంకులన్నింటినీ కూడా మోసం చేసి అంతా కూడా పారిపోతా ఉంటే మోడీ ఏం చేస్తా ఉన్నాడని ఎవరైతే అప్పులు తీసిచ్చినారో ఎవరైతే దొంగలు ఊళ్ళు పంచుకునేట్టు ఆ డబ్బులో వాటాలు తీసుకున్నారో ఆ పార్టీలు ఏమనరో వాళ్ళని అడగరో ఆ పార్టీలు ఏమనరో 2014లో అప్పుడే అధికారంలోకి వచ్చేటువంటి మోడీ గారిని ప్రశ్నించారు వాళ్ళు ఏం చేసినా వీళ్ళు ఏం చేసినా వాళ్ళు పోతా ఉంటే ఏం చేసినా వీళ్ళు పోతా ఉంటారు కాదు ముందు ఏం చేస్తున్నారు నోట్లు ఏం గడ్డ పట్టుకున్నారో ఏం పెట్టుకున్నారంటే అప్పుడు అడగలేదే ఎన్ని కూడా సరే ఇప్పుడు మోడీ గారు ఏం చేస్తున్నారో చెప్పేదానికే ఈ న్యూస్ తీసుకొచ్చింది కొంచెం కంగారు పడకుండా జాగ్రత్తగానండి ఓకేనా ఇకపోతే ప్రభుత్వ రంగ బ్యాంకులను మోసం చేసిన వాళ్ళ లిస్టును తయారు చేయడం మొదలుపెట్టినారు దెబ్బతో పెద్ద చేపలన్నీ కూడా బయటకు వచ్చినాయి ముఖ్యంగా ఈ కింగ్ ఫిషర్ సంస్థల యజమానిటువంటి విజయ్ మాల్యా అదేవిధంగా నీరవ్ మోదీ అదేవిధంగా మోహుల్ చోక్సీలు బయటపడినారు అంతే ఈ విషయం ముందుగానే తెలుసుకున్నటువంటి ఈ విజయ్ మాల్యా నీరవ్ మోదీ అదేవిధంగా ఈ మోహుల్ చోక్సీలు భారత్ విడిచి వెళ్ళిపోయినారనమాట అంటే లిస్టు బయటకు వచ్చింది ఇక్కడ దీంట్లో ఇంత ఈ మాత్రం కూడా అర్థం చేసుకోలేకపోతే కష్టమే ఇప్పుడు ఆ స్థాయిలో వాళ్ళు సంపాదించినారని అంటే మారింది ప్రభుత్వమే కానీ ప్రభుత్వంలో కొంతమంది ఉంటారు కదా అధికారుల ఏది లంచగొండ అధికారులు వాళ్ళు ఉప్పందించారు వీళ్ళు పారిపోయినారు అర్థమవుతుందా ఇక మన భారతదేశాన్ని వదిలిపెట్టి పారిపోయినటువంటి వీళ్ళను తిరిగి మన దేశానికి రప్పించడానికి మోడీ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నం చేస్తుంది అందులోనే మొదటి చేప ఇప్పుడు గాలానికి చిక్కింది ఆ చేప పేరే మోహుల్ చోక్సీ ఈ మోహుల్ చోక్సీ భారతదేశానికి చెందినటువంటి అతిపెద్ద వ్యాపారవేత్త వీడు పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేశాడు ఏకంగా 13,000 కోట్ల రూపాయలను లోనుగా తీసుకొని ఎగ్గొట్టేశాడు దీంతో భారత ప్రభుత్వం వీడిని అరెస్ట్ చేయడానికి ఇంకా చర్యలు అయితే తీసుకోవడానికి సిద్ధమైపోయింది అనమాట అయితే అవినీతి అధికారుల మూలంగా ఈ విషయాన్ని ముందుగా తెలుసుకున్నటువంటి ఈ మోహుల్ చోక్సీ భారత్ నుంచి పారిపోయి ఆంటిగ్వా బార్బుడా దేశంలో తలదాచుకున్నాడు బాగా ఫ్యామిలీని తీసుకొని పోయి ఎంచక్క వాళ్ళ భార్యతో బాగా ఈ నుంచి దొబ్బేసి పోయి ఎత్తుకోమని డబ్బులు అంటున్నాడు కదా బాగా ఆడ కూర్చున్నాడు బాగా తాపీగా ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ ఆంటిగ్వా బార్బుడా ప్రభుత్వంతో ఈ చర్చలు అయితే ప్రారంభించింది ఇక ఆంటిగ్వా బార్బుడా ప్రభుత్వం మన డిమాండ్ కు అంగీకరించి ఈ మోహుల్ చోక్సీను భారత్ అప్పగించేందుకు అంగీకరించిందనమాట అయితే ఈ లోపే మళ్ళీ విషయం తెలుసుకున్నటువంటి ఈ మోహుల్ చోక్సీ ఈ ఆంటిగ్వా బార్బుడా నుంచి పారిపోయినాడు అంటే దొంగ మొండా కొడకలకు ఈ దొంగ ఆలోచనలే ఉంటాయి వీళ్ళ సహకరించే వాళ్ళు కూడా అదే మారి ఉంటారు ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఎట్లయితే ఉన్నారో మరి ఆడిపోతే ఉండరా అంటాలే సరే ఎక్కడికి వెళ్ళినాడో తెలియలా కానీ భారత ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని అయితే వదిలిపెట్టలా ఈ మోహుల్ చోక్సీ కోసం ప్రపంచం అంతా గాలిస్తానే ఉండాలి ఫైనల్ గా ఈ మోహుల్ చోక్సీ బెల్జియంలో నివాసం ఉంటా ఉన్నట్టు మన కేంద్ర ఏజెన్సీలు అయితే కనిపెట్టాయి బెల్జియం దేశానికి చెందినటువంటి ఎఫ్ రెసిడెన్సీ కార్డును పొంది ఈ బెల్జియంలోనే రహస్యంగా ఈయనైతే నివసిస్తా ఉన్నాడు అనమాట ఇక ఈ విషయాన్ని పసిగట్టినటువంటి మన భారత ప్రభుత్వం ప్రస్తుతం ఈ బెల్జియం దేశంతో చర్చలు అయితే జరుపుతుంది ముందుగా ఈ మోహుల్ చోక్సీ బెల్జియం నుంచి పారిపోకుండా చూడాలని చెప్పేసి బెల్జియం దేశానికి విజ్ఞప్తి చేసింది ఎందుకంటే మన దేశం నుంచి పారిపోయి ఆ ఆంటిగ్వాకు వినాడు
ఆ నుంచి పారిపోయి మళ్ళీ బెల్జియం పారిపోయినాడు, మళ్ళీ ఆడ అవకాశం దొరికింది అనుకో, ఈ దొంగ కొడుకు ఏంటంటే ఆ నుంచి తప్పించుకొని ఇంకో సాటికి పోతాడు. అంటే వీళ్ళ బతికే అంతే కదా. అందుకు బెల్జియం ప్రభుత్వం కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మోహుల్ చోక్సీ ఏ దేశానికి కూడా పారిపోకుండా ఈ మోహుల్ చోక్సీ పైన బెల్జియం ప్రభుత్వం గట్టి నిఘానైతే పెట్టిందనమాట. ఇకపోతే ఈ రోజు కావచ్చు, అది రేపు కావచ్చు, వీడిని మన భారతదేశానికి అప్పగించనున్నట్లయితే తెలుస్తుంది. ఈ మోహుల్ చోక్సీ కనుక నోరు విప్పితే అనేక మంది కాంగ్రెస్ నాయకుల జాతకాలు అయితే బయటకు వస్తాయి. అంతేకాకుండా మిగిలినటువంటి ఈ స్కాముల వివరాలు కూడా వెలుగులేకైతే వస్తాయి. మొత్తానికి త్వరలోనే ఈ కాంగ్రెస్ పార్టీకి అయితే మోత మోగిపోవడం ఖాయంగా కనపడుతుంది. నేను మళ్ళా అడుగుతున్నా, మోడీని అన్ని ప్రశ్నలు వేసేవాళ్ళు ఈ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వీళ్ళని ఎవరినైనా ఎప్పుడన్నా ఏమన్నా అడిగినారా? ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలోనే కదా ఈ అవినీతి అంతా కూడా జరిగింది. స్కాములు వందలు కాదు వేల స్కాములు జరిగినాయి. దేశాన్ని లూటీ చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. మొగలాయలు లూటీలు చేసేది అయిపోయింది, బ్రిటిషర్ లూటీ చేశారు అయిపోయింది, వాళ్ళని తరివేశాం. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, మరి ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలా? ఇల్లు లూటీ చేశారు కదా, ఏ నుంచి జెడ్ వరకు అన్ని అక్షరాలతోనూ స్కాములు చేశారు. ఇంతకంటే దరిద్రం దౌర్భాగ్యం ఏమైనా ఉన్నదా? అయినప్పటికీ ఇప్పటికి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆ రాజ్ కుటుంబానికి కావచ్చు, బానిసల్లాగా ఇంకా వాళ్ళు కూర్చుంటే లేచినా వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళను పొగిడేవాళ్ళు, వాళ్ళని కీర్తించేవాళ్ళు, వాళ్ళని నెత్తిన పెట్టుకొని మోసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అదేంటంట సొద్దపోసలనే. సరే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.